శ్రీరామ జయం. ప్రస్తుతం మనం నేపాల్లో ధనుషాధామ్ అనే క్షేత్రంలో ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని వివాహం చేసుకోవడం కోసం ధనుస్సును ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు విరిగిన శబ్దంతో ప్రపంచమంతా కంపించింది అని మనకు శ్రీరామాయణం వర్ణిస్తుంది. ఆ దివ్యమైన ధనుస్సు ఇదే అని స్థానికుల విశ్వాసం. ఈ ధనుస్సు యొక్క 3 భాగాలలో ఒక భాగం రామేశ్వరంలో పడిపోయింది, ఒక భాగం జనకపూర్లో ఉన్నది, మధ్య భాగం పిడి ఇక్కడ అని స్థానికులు చరిత్ర చెబుతారు. శివుడు త్రిపురాసుర సంహారం చేసే సమయంలో ఒక చేతిలో ధనుస్సు పట్టుకొని రాక్షస సంహారం అనంతరం దేవతల ప్రార్థనతో ఆ ధనుస్సును దేవరాతులకు అందించాడు. న్యాసం అంటే నీ దగ్గర భద్రపరచు అని ఇచ్చాడు. శివుడు త్రిశూలధారి మాత్రమే కాడు, ధనుస్సును ధరించిన వాడు కూడా. శివధనుస్సు పేరు పినాకము. ఈ ధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడికి తనకు నాగలి చాలులో లభించిన ఈ సీతనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించిన జనకుడిని చూచి ఆనాడు చక్రవర్తులు అనేకులు జనకుడిపై యుద్ధానికి వచ్చారు. కానీ అనంతరం కష్టాలని తొలగిపోయాయి. వచ్చిన వీరులు ఎవరు కూడా ఆ ధనుస్సును కదిలించలేకపోయారు. ఆ ధనుస్సును ఉన్న పేటికను 5,000 మంది బలిష్ఠులైనటువంటి వీరులు కదిలించే ప్రయత్నం చేస్తే కదలదు. ఆ 5,000 మంది వీరులు ఆ ధనుస్సును 8 చక్రాలను పైన ఉంచినటువంటి ఆ వాహనం పైన ఉంచి కదిలిస్తే అప్పుడు ఆ వాహనం కదులుతుంది. అటువంటి ధనుస్సును చూసిన ఆ రామచంద్రమూర్తి నమస్కరించాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడిని ఎంత ఉదాత్తంగా చెప్పాడంటే, తన కోసం తాను ఏది చేయడా రాముడు, ఎవరన్నా ఏదన్నా చెబితే చేస్తాడు. విశ్వామిత్రుడు ఈ వృత్తాంతమంతా చెప్పి ఈ ధనుస్సును ఎక్కబెట్టవలసింది అని చెప్పగా రాముడు ఇలా ఎడమ చేత ఆ ధనుస్సును పట్టుకున్నాడు. ఆ ధనుస్సును వంచి ధనుస్సుకు అల్లెత్రాలు బిగించే ప్రయత్నం చేశాడు. దుర్భిక్షం దేవలోకేషు ధనుర్యామ చిరస్వయం ధనురింద్రతనుజ్యం అభ్రవన్నేష దక్షతే. ఇంద్రధనుస్సు అంటాం కదా, అటువంటిది ఆ ధనుస్సు ఇలా వంచి బిగించే ప్రయత్నం చేయడంతో ఆ ధనుస్సు పెళపెళపెళమంటూ విరగడంతో ప్రపంచమంతా కంపించింది. జానకి హృదయం ఆనందంతో ఉప్పొంగింది. శివ ధనుర్భంగం సీతా వివాహానికి నియమం కాదు, ధనుస్సును ఎక్కుపెట్టడం నియమం. ఈ క్షేత్రంలో చాలా చిత్రమైనటువంటి ఈ స్వరూపాన్ని మనం చూస్తున్నాం. రామేశ్వరంలో కూడా ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఇటువంటి చిత్రమైనటువంటి దారు చెక్క అక్కడ కూడా మనం చూసి ఉన్నాం. శైలి దారుమహి లౌహి లేప్యా లేఖ్యా చ సైకతి మనోమయి మణిమయి ప్రతిమ అష్టవిధాస్మృత అని దేవి భాగవతం. 8 విధాలుగా దైవాన్ని మనం స్తోత్రం చేయాలి. ప్రకృతి పర్యావరణానికి మూలం ఆధారం. ఈ క్షేత్రమంతా కూడా చాలా చిత్రమైనటువంటి చెట్లు వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ ఒక రాగి చెట్టు ఉంది బయట. ఆ రాగి చెట్టు సన్నిధానంలోనే ఈ రూపాన్ని మనం చూస్తున్నాం. ఇది ధనుస్సు ధామము నిలయము అని స్థానికుల విశ్వాసం. ఈ క్షేత్రమంతా కూడా గంగా ప్రవాహం. ఈ జనకపూర్ని మీరు గమనించినట్లయితే 76 సరస్సులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్నాయి 76 సరస్సులు. ఈ క్షేత్రమంతా కూడా జలం, నీటితో ఆధారం. ఈశ్వరుడికి నిరంతరం నీరు అంటే అమితమైనటువంటి ప్రేమ. రామచంద్రమూర్తి కూడా మీరు గమనించినట్లయితే శ్రీరామాయణం అంతా కూడా నదులు, కొండలు, గుట్టలు, నీరు, సెలయేళ్ళు, ప్రవాహాలు, అందులోనే ఉన్నాడు ఆ స్వామి. రావి చెట్టుకు సహజంగా నీటిని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఎక్కడ రాగి చెట్టు ఉంటుందో అక్కడ 24 గంటల ఆక్సిజను, ఆ చెట్టుకు సమీపంలో నీటి వసతి ఉంటుంది అని మనకు జలార్గళ శాస్త్రం చెబుతుంది. జలార్గళ శాస్త్రం ప్రాచీనమైనటువంటి భారతీయమైనటువంటి నీటి వనరుల గురించి తెలిపేటటువంటి శాస్త్రం. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, సహనం ఉంటుంది. ఇంటికి వచ్చిన బంధువులకు ముందుగా మనం కాళ్ళు కడుక్కోవడం కోసం నీళ్ళు ఇస్తాం, త్రాగడానికి మంచినీళ్ళు ఇస్తాం, భోజనానికి రండి అని పిలుస్తాం. నీరు లేకపోతే నాగరికత లేదు.
నీరు ఉన్న చోటే. ఈ క్షేత్రం రాముడు సీత వారి ఇరువురి అభిమానానికి, ప్రేమకు, ఆత్మీయతకు నిదర్శనం. శివధనస్సు అలా ఎక్కుపెట్టిన సమయంలో భంగం కావడంతో ఏర్పడిన ఆ కంపమును చూచి ప్రకృతి పూర్తిగా భయపడిపోయింది. పాతాళములో రసాతలంలో ఉన్న నీరు అలా పైకి ఉబికి వచ్చింది అని మనకు కల్పవృక్షం వర్ణిస్తుంది. అలా ఉబికి వచ్చిన రసాతలంలో ఉండేటటువంటి మంచినీటి ఆ వనరే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శ్రీరామాయణంలో మంచినీటి వసతి ఇలా ఏర్పడుతుంది. మహాభారతంలో భీష్ముడు పాతాళంలో ఉండే నీరు అర్జునుడు బాణం సంధించి ఇస్తే దానితో బ్రతికాడు గంగాపుత్రుడు. నీటి కారణం ఇలా నీటి జల ఊట. భంగింపబడిన ధ్వనికి ప్రకంపించిన భూమి ఆనందంతో అందించిన రాముడి పాదాలు కడిగిన నీరు ఈ నీరు అంటూ మనకు ఆ గ్రంథాలు వివరిస్తాయి. తలుచుకుందాం, ఆనందంగా రామనామం స్మరిద్దాం, భక్తితో జై శ్రీరామ్ అందాం. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం.